హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించి మొత్తం 2000 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఏజ్ లిమిట్ గురించి, వీటన్నిటి గురించి చూద్దాము. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 2 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు వెబ్సైట్ bank.sbi careers అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే sbi.co.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి అందులో కెరియర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలో క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఏప్రిల్ 2 నుంచి మొదలయ్యి ఏప్రిల్ 22 తోటి ఎండ్ అవుతుంది అనమాట. సో పేమెంట్ ఆఫ్ ఫీ కూడా మీకు ఈ రోజు నుంచి మొదలయ్యి 22 తేదీ తోటి ఎండ్ అవుతుంది. ఇంకా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 3rd వీక్ ఆఫ్ మే అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది 3rd వీక్ ఆఫ్ మే 2019 ఆన్వర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 8th, 9th, 15th అండ్ 16th జూన్ 2019 అని చెప్పేసి ఇచ్చారు. సో జూన్ నెలలోనే మీకు జస్ట్ 2 monthsలోనే మీకు దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇంకా రిజల్ట్ వచ్చేసి 1st వీక్ ఆఫ్ జూలైలో మీకు దీనికి సంబంధించి రిజల్ట్ అవ్వబోతున్నారు. ఇంకా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 2nd వీక్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు జూలై 20th మీకు దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా రిజల్ట్ వచ్చేసి 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్లో మీకు దీనికి సంబంధించి రిజల్ట్ ఇస్తారు. ఇంకా ఇంటర్వ్యూ 4th వీక్ ఆఫ్ ఆగస్ట్లో జరుగుతుంది. ఇంకా గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి సెప్టెంబర్లో జరుగుతుంది. ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మీకు అక్టోబర్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్టోబర్ నెల జస్ట్ ఈ 4-5 monthsలోనే మీకు దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్బీఐ టైం అంటే టైము, డేట్ ఇచ్చాడు అంటే టైం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది ఫాలో అవుతుంది. కాబట్టి చాలా తక్కువ టైంలోనే మీరు ఎస్బీఐ పీఓగా అయ్యే అవకాశం ఉంది. ఇంకా వేకెన్సీస్ కనుక చూసుకుంటే కేటగిరీ వైజ్ ఎస్సీస్కి 300 ఉన్నాయి, ఎస్టీస్కి 150 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 540, ఈడబ్ల్యూఎస్కి సపరేట్గా 200 ఇచ్చారు. ఈసారి జనరల్కి 810 ఇచ్చారు. మొత్తంగా 2000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా లోకోమోటర్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్కి 20 ఉన్నాయి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 20, హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి 20 ఉన్నాయి. ఇంకా డి&ఈ కేటగిరీ కింద 20 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకా ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మీకు 21 years నుంచి 30 years మధ్య ఉండాలి యూఆర్ క్యాండిడేట్స్కి. సో మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీస్ అండ్ ఓబీసీస్కి మీకు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించి రిజర్వేషన్ గురించి కూడా ఇచ్చాడు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి చాలా సెంటర్స్ ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించి శాలరీస్, పర్క్స్ అండ్ పే స్కేల్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా రిటన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చేసి ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. సో అవి 30, 35 క్వశ్చన్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కూడా సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, టోటల్ మార్క్స్ ఉంటాయి, టోటల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో క్వాలిఫై అయితే చాలు. సో తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కింద 45 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి, 60 minutes టైం ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కింద 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది, 45 minutes టైము. తర్వాత జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, 35 minutes ఉంటుంది టైము. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది, 40 minutes టైము.
సో టోటల్గా 155 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 3 అవర్స్ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి మీకు దీనికి సంబంధించి 30 మినిట్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్సీ ఎస్టీస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 125 ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫీ అనేది. ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి బ్రీఫ్గా నేను ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఈ పీడిఎఫ్ ఫైల్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.